వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ కింద నల్గొండ జిల్లాలో 2400 కోట్లు మాఫీ చేయడం జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల సమస్యలకు పరిష్కారమే కమ్యూనిస్టు ఎజెండా అన్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి. రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య. చౌటుప్పల్లో కేటీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మానసిక ప్రశాంతతకు శ్వాస మీద ధ్యాస విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్న ఏఎస్పీ మౌనిక. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ప్రధానోపాధ్యాయురాలు పద్మజ. అసెంబ్లీలో బీసీలకు 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ప్రవేశపెట్టినందుకు హర్ష వ్యక్తం చేసిన చక్రహరి రామరాజు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి. పనిగిరి బౌద్ధ క్షేత్ర చిత్రకళా ప్రదర్శన అపూర్వమన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ ప్రతిఫలాలు అందించే విధంగా బడ్జెట్లో ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. బడ్జెట్లో ఇరిగేషన్ పెద్దపీట వేయగా అందులో నల్గొండ జిల్లా ముందుందన్నారు. నల్గొండ జిల్లాలో ఈ రబీలో 1,00,000 ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీని ద్వారా ధాన్యం దిగుబడి పెరిగినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లెంలకు బడ్జెట్లో 2 నిధులు పెంచడం జరిగిందని, బ్రాహ్మణ వెల్లెంలలో నీళ్లు నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని, కాలువలు, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు గాను 37 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, డిసెంబర్ నాటికి 1,00,000 ఎకరాలకు నీళ్లివ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 8 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. పాఠశాల విద్యలో భాగంగా 11,000 కోట్ల రూపాయలతో 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఒక్కొక్కటిగా 200 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలకు 6 నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడం జరుగుతుందని, ధనవంతుల పిల్లలు చదువుకున్నట్లుగానే ఈ పాఠశాలలో పిల్లలు చదువుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఉన్నారు. 11 స్థానాలలో 50, 60, 70 వేలతో ఓడిపోయి పార్లమెంటు సభ్యులు ఇద్దరు, ఒక నల్గొండ పార్లమెంటు సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి. ఎవరో ప్రచారం చేయలేదు. నేను నల్గొండ నగరం ప్రచారం చేస్తే 55,000 మెజార్టీ వచ్చింది. ఈయన సిరిసిల్లాలో యువరాజు 10,000 కోట్లు డెవలప్ చేసుకుంటే 2,000 బండి సంజయ్కి లీడ్ వచ్చింది. గజ్వేల్లో లీడే బీజేపీకి, సిద్దిపేటలో 2,000 లీడు. ఇక్కడ ఒకటి ఆ సూర్యాపేట చావు తప్పి కన్నులు పోయినట్టు ఆ సింగిల్ గురం ఏదో దోచుకున్న సొమ్ము ఖర్చు పెడితే దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యి ప్రచారం చేయలేక గెలిచినట్టు లెక్క దామోదర్ రెడ్డి గారు ఆయన దగ్గర పోయి మాట్లాడి రేవంత్ రాజకీయ మరుగుతూ పిగ్మీ అంట. ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని, అంటే తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకునే మాట్లాడాలా?
కేసీఆర్ మోకాలు ఎత్తు లేని వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నారంట. నువ్వు మాట్లాడే మీటింగ్ సూర్యాపేటలో పోయిన ఆయన ఎంత ఉన్నాడు? రేవంత్ రెడ్డిలో సగం ఉన్నాడు. అంత విధ్వంసం చేసిన తెలంగాణని ఇంత మంచి బడ్జెట్ పెట్టి ఇంకా రాబో కాలంలో ఇలా చెప్పని కూడా బడ్జెట్లో చెప్పని కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తూ ఎస్ఎల్బిసి టన్నులు తాత్కాలికంగా ఇబ్బంది ఉన్నా దాన్ని కూడా పూర్తి చేస్తామని ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు 10 ఏళ్ళలో మీరు ఏం చేసారు? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లునే కట్టినారు. నల్గొండ టౌన్ ఎగ్జామ్, నల్గొండ కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 973 973 ఇల్లు కట్టి ఎవరు గృహప్రవేశం చేయలేదు. కొంతమందికి అలాట్మెంట్ ఇచ్చింది కానీ మిగిలిన వారికి సగం మందికి అలాట్మెంటే లేదు. ఇప్పుడు మా కలెక్టర్ గారికి చెప్పి దాన్ని అంతా రిపేర్కి ఎంతైతే ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఇల్లు పంచుకుంటూ మళ్ళీ 3500 ఇల్లు నేను మళ్ళీ నా కోటతో పాటు అర్బన్ కోటా కూడా ఎక్స్ట్రా ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఒక జాతి బలహీనాన్ని రక్షించడంలో ఉంటుందన్న మహాత్ముడి మాటలను అక్షరాల నిజం చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ బడ్జెట్ ప్రతిఫలాన్ని అందించే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో ముఖ్యంగా బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ ఇయర్ వితౌట్ కాళేశ్వరం మనం వాటర్ స్టోరేజ్ చేయకుండా మేడిగడ్డ ఇక్కడ కుంగిపోయిన సందర్భంలో 1,70,000 కోట్లతో కట్టి కాళేశ్వరం యూజ్ చేయకుండానే 1,52,00,000 టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే ముందు వరుసలో ఉన్నాం. అందులో నల్గొండ జిల్లాలో కూడా ఎక్కువ పంట కూడా పండడం జరిగింది. అదేవిధంగా ఈసారి యాసంగిలో కూడా 1,00,000 ఎకరాల ఆయకట్టు పెరిగింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంను గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దుం భవన్లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలలో సిపిఐ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారమే 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవితో ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సకల జనుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో గొంతు వినిపించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి నుంచి నేటి వరకు పీడిత, తాడిత, అణగారిన వర్గాల పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని, అదే స్ఫూర్తితో తాను కూడా పనిచేస్తానన్నారు. కమ్యూనిస్టులకు పదవి కాదు, వచ్చిన పదవితో బాధ్యతగా పనిచేస్తారని, ఆ అవకాశం తనకు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలతో పాటు కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సన్మాన కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, బంటు వెంకటేశ్వరులు, బలుగురి నరసింహ, టి వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కురిమిద్దె శ్రీనివాస్, పల్లె నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనంజయ నాయుడు, వివిధ మండల కార్యదర్శులు ఎండి అక్బర్, జిల్లా యాదగిరి లింగానాయక్, సత్యనారాయణ, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్, గుర్రం వెంకట రెడ్డి, మిర్యాల యాదగిరి, యూట్యూబ్ నాయకులు ఎడ్ల సైదులు, రిటైర్డ్ అధ్యాపకులు గుండెబైన లింగ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అదేవిధంగా సుప్రీం మారే గారు మాజీ ప్రొఫెసర్ జిల్లా అధ్యక్షుడు వాటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ఒకటి కోదండరామ్ గారికి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ లీడర్ చూడడం అనేది జరిగింది. అది ఇవాళ 5 స్థానాలు ఖాళైన తర్వాత మరి మన పార్టీగా వారికి గుర్తు చేయడం జరిగింది. మన జాతీయ పార్టీ వారి జాతీయ పార్టీ గుర్తు చేసింది. మేమంతా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ మునుగోడు నియోజకవర్గ ఉద్యమ నాయకుడు నెలికంటి సత్యమన్న గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి ఘనంగా సన్మానించడం జరిగింది. వారు గత 35 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం ఒక స్తబ్దతగా లేకుండా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు సత్యమన్న గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం, అందులోని భాగంగా పార్టీ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు ఏకగ్రీయంగా ఎన్నిక చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఉద్యమం నల్లగొండ జిల్లా మరి బలమైనటువంటి పార్టీ. మరి ఇవాళ మరి ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఒక ప్రాతినిధ్యం రావడానికి అవకాశం ఏర్పడ్డది. సరే, ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ శాసన మండలికి మరి ఇవ్వడం జరిగింది. దీనికి మన పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు, మరి పార్టీ యావత్తు కూడా మరి ఈ శాసన మండలి సభ్యుని కోసం మరి ఆ స్థానం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరి డాక్టర్ నారాయణ గారు, మరి అదేవిధంగా మన పార్టీ జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి గారు మరి యావత్తు కూడా మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నెలికంటి సత్యమన్న గారికి శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున బీసీ సంఘం తెలుగుదేశం పార్టీ నుండి మేము మా మిత్రులు చిన్ననాటి మిత్రులు సత్యమన్న గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ నెల్లికంటి సత్యం గారికి సిపిఐ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం, వారు ఎన్నిక కావడం పట్ల జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కింది స్థాయి నుంచి సామాన్య కార్యకర్తగా సిపిఐ పార్టీలో ఎదుగుతూ వచ్చినటువంటి వారికి ఈ పార్టీలో సరి అయినటువంటి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ పార్టీకి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం పక్షం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి ఈరోజు నెల్లికంటి సత్యం గారికి ఎమ్మెల్సీగా ఎన్నికై నల్లగొండకు మొదటిసారిగా విచ్చేసినందుకు బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము వారికి సన్మానం చేయడం జరిగింది. వారిని బీసీలకు అనుగుణంగా ఉండి శాసన మండలిలో బీసీలకు రావాల్సిన వాటాని వచ్చేటందుకు తన ఎదుగుదలను చూసి రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఎదుగుదలను చూసి రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య అన్నారు. బుధవారం ఆయన యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను గతంలో రాజాపేట మండల పరిధిలో నరసింహులు అనే వ్యక్తి వద్ద ఎకరా భూమిని నిబంధనల ప్రకారమే కొనుగోలు చేసి వ్యాపార రీత్యా ప్రభాకర్ అనే వ్యక్తికి అమ్మినానని తెలిపారు. కానీ దురుద్దేశపూర్వకంగా దీనిని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటయ్య తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదని, వ్యాపార రీత్యా చట్ట ప్రకారం తాను కొనుగోలు చేసిన భూమిని మాత్రమే ఇతరులకు అమ్మానని అన్నారు. తాను ఎకరం కొనుగోలు చేసి దానిని మాత్రమే మరొక వ్యక్తికి నిబంధనల ప్రకారమే అమ్మానని అన్నారు. కానీ కర్రె వెంకటయ్య ఓర్వలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చర్చకైనా న్యాయపరంగా అయినా తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఇందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆకుల నరసింహులు మాట్లాడుతూ తాము నిబంధనల ప్రకారమే సత్తమ్మ అనే వ్యక్తి వద్ద
2 ఎకరాలు కొనుగోలు చేశానని, అందులో 1 ఎకరం మల్లాపురం గ్రామానికి చెందిన ఎర్ర ఐలయ్యకు అమ్మానని చెప్పారు. ఇందులో నిబంధనలు ఉల్లంఘించలేదని, చట్ట ప్రకారమే వ్యవహరించామని అన్నారు. ఎవరి భూమిని తాము కబ్జా చేయలేదని అన్నారు. అనంతరం పిట్టల ప్రభాకర్ మాట్లాడుతూ తాను ఎర్ర ఐలయ్య వద్ద నుండి ఎకరం భూమిని కొనుగోలు చేశానని చెప్పారు. కానీ తనను గ్రామంలో కొందరు వ్యక్తులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. తాను ఈ అంశంపై న్యాయపరంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అదేవిధంగా రఘునాథపురం గ్రామానికి చెందిన సత్యం అనే మహిళ మాట్లాడుతూ తన భర్త వద్ద నుండి మొత్తం 3 ఎకరాల భూమిని తనకు వచ్చిందని, దానిని చట్ట ప్రకారమే ఇతరులకు అమ్మానని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు తనను బెదిరింపులకు గురి చేస్తూ తన భూమిని తిరిగి వారు అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మల్లాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్యతో పాటు ఆకుల నరసింహులు, పిట్టల ప్రభాకర్, సత్యమ్మ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదమ్మా అన్నాడు. ఎవరైనా వచ్చినారు బిడ్డ అంటే మాట్లాడదామంటే వసతి అయితే దానికి నోట్లకి వెళ్ళి ఇక్కడికి ఊజినా కొద్దిగా నిద్ర పడుతుంది. ఇక ఈ పక్క వాళ్ళు వీళ్ళు కొట్టిరట్నే బయట అని అనబట్టారు. ఎవరి మాటలు ఎందుకు పట్టుకోవాలి, నాకైతే చెప్తలేడా అని చెప్పలేకపోకుండా తీసుకుపోయింది. దాకా తీసుకుపోయినాక ఎచ్చలు తీశారు. లోపల కార్యం పలిగింది, దెబ్బ పలిగింది. బతకడు అమ్మ 2 రోజులు బతకడు అని చెప్పిండు డాక్టర్. అన్నట్టు 2 రోజులు బతికిండు, చచ్చిపోయాడు. నా చిన్న కొడుకు చచ్చిపోయినా నేను ఏడ్చుకుంటుంటే నాకు పట చేయని పద్మమ్మ ఏమర్ ఆఫీస్ పోయింది. మీరు 1 ఎకరం భూమి కొనుక్కొని మిగతా ఎక్స్టెంట్ ఉన్న 27 గుంటలు కూడా మీరే కబ్జా చేసిరని ఆరోపిస్తున్నారు. ఆరోపించడం కాదు, నిరూపించాలి. ఆరోపించడం ఉత్తత్తు ఆరోపించడం కాదు, నిరూపించాలి. లేదంటే చెప్పు, ఈ రోజు పోదాం. నేను ఆక్రమించుకున్నా, లేకపోతే నువ్వు దమ్ము ధైర్యం ఉన్నావు అయితే రేపు సర్వేరు పెడతావా, ఎవరు పెడతావో పోయి చూపించు. నేను 3 ఎకరాలు పెట్టుకున్నా, ఎకరం పెట్టుకున్నా, నేను కబ్జా తెరవే పోలేను, కబ్జా కాడికే పోలేను. నేను ఎట్లా కబ్జా పెట్టుకున్నట్టు అవుతుంది? నేను కొనుక్కున్నది ఎకరమే ముచ్చట చెప్తున్నాను. నేనేమన్నా 12 ఎకరాలు కొనుక్కోలే అని చెప్తున్నాను. 1 ఎకరం కొనుక్కున్నా, నా ఎకరానికి అమ్ముకున్నా. నేను ఎకరం పిట్టల ప్రభాకర్కి అమ్ముకోవడం జరిగింది. దీన్ని నాకే సంబంధం. నేను ఈ రోజు కొనుక్కోలేదు. నేను సెప్టెంబర్ కొనుక్కున్నా, నవంబర్ అమ్ముకున్నాను. నాకే సంబంధం భయ్. మీరు కావాలని రాజకీయ దురుద్దేశంతో అది అని చెప్తారు. నా దగ్గరకు వస్తే 20 గుంటలు ఇప్పిమని నన్ను అడిగిండు. ఈమె కుంట పట్టినట్టు 3 ఎకరాలు దాంట్లోకి వెళ్ళే నాకు 10 గుంటలు ఇప్పేమని అడిగి 20 గుంటలు ఇప్పేమని అడిగిండు. పద్మ వాళ్ళకి ఇప్పేయమంటుండే. సప్తమ దాంట్లోకి వెళ్ళి 10 సప్తమ దాంట్లోకి వెళ్ళి దగ్గర నాకు ఇప్పిస్తేనే లెక్క. కావాలని నాది బురద జల్లం జరిగింది. నేను దేనికైనా నువ్వు చెప్పు, ప్రమాణానికైనా సిద్ధమే. ఏ గుడికైనా ప్రమాణానికి సిద్ధం, దేనికైనా సిద్ధమే. నేను ప్రమాణం చేస్తే నువ్వు ప్రమాణం చేస్తావా? నేను ఎవరి ద్వారా అక్రమంగా కొనుక్కోలేదు. నేనే రైలే మల్లాపున్నది. నేను ఎవరి ద్వారా నేను 2006 నుంచి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. ఒకతను కొనుక్కుంటూ అమ్ముకుంటా. దీనికి కానీ నా ఎమ్మెల్యేకి కానీ ఏ రాజకీయ కానీ సంబంధం లేదు. కరెంకటే గారు నువ్వు ఆరోపించినటువంటి కార్యక్రమం, నువ్వు ఆరోపి నిరాధారానికి సాక్ష్యం ఇది ఒకటే. నేను కొనుక్కున్నది 1 ఎకరం భూమి. నేను కొనుక్కొని పిట్టల ప్రభాకర్కి అమ్ముకున్నా. కానీ ఈ నీచమైన మీడియా మిత్రులకు నమస్కారము. నేను భూమి అమ్ముతా అంటే నేను ఒకసారి నా పేరు ఆకుల నరసింహు. భూమి అమ్ముతా అంటే గౌరవ్ వినయ్ నేను ఒక రోజు పోయి చూసి వచ్చినాము. ఇట్లా భూమి అమ్ముతా అంటుంది, మరి ఏం సంగతి అని చెప్పి కూడా పక్కన వాళ్ళు నడుపుకున్నాము. ఆ మిరాల సత్తమ్మదే ఆ భూమి, అక్కడ వాటా, ఇది క్లియరే. ఎవరి పౌతి వాళ్ళు చేసుకుని 2 భార్యలు అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. మేము కూడా వాళ్ళని అడిగినాం. వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. వాళ్ళ బాబును కూడా అడిగినా, మరి ఏం సంగతి, మీరు కొంటారా, మరి మేము కొనుక్కోవాలా అని అడిగితే, లేదన్నా మాకు అంత డబ్బులు వెళ్ళాయి, కొనుక్కోర్రి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఏం చేసినామంటే లీగల్గా డాక్యుమెంటేషన్ చూసుకున్నాక 3 ఎకరాలు మాత్రమే ఈమె క్లియర్ ఉన్నది. 3 ఎకరాలు మేము తీసుకుందాం అని చెప్పి గౌరవ్ వినయ్ నేను ఇద్దరం పార్ట్నర్స్ తీసుకున్నాం. ఆయనకి ఎకరం చేయించిన, నేను 2 acres తీసుకున్నాక 1 year ఆగినాము. 1 year ఆగిన తర్వాత అంత లీగల్గానే ఉంది. అన్నకి ఏం చేసిన 1 ఎకరం భూమి సేల్డ్ చేసేసిన ఎర్రాయిలాన తీసుకొని వచ్చి ఈ భూమి వేరే వాళ్ళకి అమ్మకూడదు, ఎలాగైనా మీరే తక్కువకో ఎక్కువకో మీరే తీసుకోవాలని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నది.
నేను ఆల్రెడీ అమ్ముకున్న భూమిని రిటర్న్ నేను ఎలా చేయను అని చెప్పేసి ఆమె పెద్ద మనుషులలో ఇట్లా మాట్లాడిచ్చిన తర్వాత ఈమె చెప్పిన విధానంగా డాక్యుమెంట్స్ ఇట్లా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. కావాల్సుకొని ఈమె భార్య కాదు అని చెప్పి పద్మకుమారుడు ఈమె అసలు మా పెద్దమ్మనే కాదు, ఆమె ఎక్కడ ఆమెను అని చెప్పేసి ఆ కోర్టు ద్వారా ఒక లెటర్ తీసుకొని వచ్చినాడు. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సత్తమ్మని చాలా విధాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఆ భూమి నీకు అసలు రానే రాదు, ఆ భూమికి నువ్వు ఎవరు అని చెప్పి వాళ్ళ అన్నయ్యకు ఫుల్ తాగిపిచ్చి వీళ్ళ మీదకి ఉషగొల్పి ఆమెను చంపనీకి ట్రై చేసినాడు. చాలా విధాలుగా ఆమెను హింసిస్తే ఆమె ఎన్నోసార్లు పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇట్లా జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఇల్లు ధ్వంసం చేసినాడు, నన్ను కొట్టినాడు, నా కోడల్ని ఇట్లా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నా ప్రాణం పోయేంత వరకైనా కొట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరికీ నా దయతలిసి నాకు న్యాయం చేయగలరని ఈ మీడియా పక్షాన నేను కోరుకుంటూ ఈ ల్యాండ్ గురించి ఎంత దూరమైనా కొట్లాడడానికి నేను రెడీ ఉన్నా. లీగల్ గా పేపర్ పరంగా జెన్యున్ గా ఉంది. రూపాయి బంగారం కుదబెట్టి మరి అప్పులు తెచ్చి కొనుక్కున్న ఈ భూమి నా సొంత గ్రామానికి అందుబాటులో ఉందని నేను కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని గ్రహించిన పల్లె సంతోష్ వీడు అమాయకుడు, వీడు ఏమి చెయ్యడన్న ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేస్తుండు. దయతలిచి మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో NH65 బస్టాండ్ సమీపంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో NH65 బస్టాండ్ సమీపంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, PACS చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, BRTU జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, కొత్త పర్వతాలు యాదవ్, గుడిబోయిన వెంకటేశం యాదవ్, దేవరపల్లి గోదావరి రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, MD హరిభాష, నలపరాజు రమేష్, మున్నా గుండబోయిన అయోధ్య యాదవ్, సువిడి మల్లేష్ గౌడ్, కైరంకొండ వెంకట నరసయ్య, మునుకుంట్ల సత్యనారాయణ, సమిరెడ్డి, జన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కులగణన పూర్తి చేసి బీసీ జనాభా లెక్క తెర్చి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బీసీ కులాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, గంధమల్ల అశోక్, జాలపు వనజ, కూళ్ల నరసింహులు, నీలం వెంకటస్వామి, మల్లెల శ్రీకాంత్, దూసరి మురళి, ముదికొండ శ్రీకాంత్, జాంగీర్, కాసుల భాస్కర్, సుంకరి విక్రమ్, అంగడి ఆంజనేయులు, కలకుంట్ల లోకేష్, జట్ట సిద్ధులు, మన్నె సంతోష్, యాట జయ, గ్యాదపాక దీప, కవిత, మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక చట్టబద్ధతతోని గెలవాలే తప్పకుండా. ఎన్నో 30-45 సంవత్సరాల నుంచి పైబడి పెండింగ్ ఉండి ఈ విషయంలో ప్రతి కులానికి న్యాయం జరగాలనే ఆవేదనతో పోరాటాలు చేస్తున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మంత్రివర్గ సహచర నాయకత్వాన మరి ఈరోజు షమీర్ అఖ్తర్ గారు చెప్పిన జడ్జిమెంట్ వెంటనే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒకటే రోజుల్లోనే మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేయడం జరిగింది. దాన్ని మనం అంతా హర్షించాలి. మరి హరిజనులకు అందరికీ న్యాయం జరిగింది. మరి తర్వాత బీసీ వర్గాలు కూడా 42% అనేది మరి దానికి వాస్తవంగా ఎప్పటిసందో రావాలి. ఇప్పుడు వచ్చింది, చాలా సంతోషం. దీనికి అందరు కష్టపడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకత్వం మొత్తం కష్టపడి మరి అందరి చిత్తశుద్ధితోని మరి పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో బిల్లు కాకుండా పార్లమెంట్లో కూడా ఎస్సీ వర్గ బిల్లు కానీ బీసీ బిల్లు కానీ రెండింటినీ మరి పార్లమెంట్కి పంపి మోదీ గారిని ఒప్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మనమంతా హర్షించి ఈరోజు వారి టీంకు, రేవంత్ రెడ్డి గారికి, మరి హరిజన నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి పాలాభిషేకం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. జై కాంగ్రెస్. భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము భారతదేశం మొత్తంలో కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తానే మాటను కట్టుబడి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇయ్యేందుకు నిజంగా ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వకున్నా మేము పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా గత 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ సోదరులు పోరాడారు. ఆ కళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో నెరవేర్చింది. కేవలం గతంలో ఇదే కులగణన బీహార్ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీ కానీ ఎస్సీలు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆమోదం తెలిపినందుకు మన పిలవగానే ఆలేరు మండలం నుంచి వెళ్ళి సీనియర్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ముందుగా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. మా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అదేవిధంగా వచ్చిన 15 నెలల్లోనే ఇక్కడ వర్గీకరణ చేసి నిరూపించిన మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి మరియు మంత్రుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలకు కూడా 42% ఇచ్చుడు దేశంలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడిన రోజు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు ఎంతోమంది అమరవీరుల ఆత్మలు ఈరోజు శాంతింపజేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కానివ్వండి, కులగణన చేసి మాకు ఎంతో సంతోషం. ప్రభుత్వము రేవంత్ అన్న గారు సంచలనమైన బడ్జెట్తో పాటు అదేవిధంగా బీసీ కులగణన గురించి కూడా మేము దాన్ని బట్టి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాన్ని మనం అందరము కట్టుబడి ఉండాలి. నిజానికి రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయము
కొన్ని దేశాలకు ఒక ప్రతిష్టాత్మకంగా నిలబడ్డ ఈ యొక్క బీసీ కులగణన 42% బీసీలకు, 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, తర్వాత విద్య, ఉన్నత చదువుల కోసము, ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసము ఎన్నో తీసుకొచ్చిండు మన రేవంత్ అన్న. కాబట్టి రేవంత్ అన్నకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిజంగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు చాలా హర్షించదగిన విషయము. గురువారం దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు శ్వాస మీద ధ్యాసపై ఏఎస్పీ మౌనిక అవగాహన కల్పించి స్వయంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గురువారం దేవరకొండ జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు శ్వాస మీద ధ్యాసపై ఏఎస్పీ మౌనిక అవగాహన కల్పించి స్వయంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు మానసిక ఒత్తిడిని జయించడం కోసం ప్రతినిత్యం మెడిటేషన్ కొనసాగించాలని, అందుకోసం పాఠశాలలో సైతం తరగతి గదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో మెడిటేషన్ ద్వారా జ్ఞాపకశక్తి, మెదడుకు పదును, చెడు ఆలోచనలకు దూరంగా ఆరోగ్యవంతంగా శక్తిని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మెడిటేషన్పై పూర్తి వీడియోలు సైతం పాఠశాలలకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ మెడిటేషన్ అవగాహన సదస్సులో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 1000కి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సిఐ నర్సింహులు, ఎస్ఐలు కోటేష్, సతీష్, మల్లెపల్లి రామ్మూర్తి, దేవరకొండ మండల ఎంఈఓ మాతృనాయక్, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. You have to count and release it very slowly. 6. 1, 2, 3, 4, 5, 6. అంటే 6 seconds వరకు మీరు slowly exhale చేయాలి. 4 seconds of inhale, 3 seconds of holding and 6 seconds of exhale. మళ్ళీ రిపీట్ చేయండి. రిపీట్ ఎట్లా? ఈసారి ఇన్హలేషన్ from right nostril. Close your left nostril. Inhale from your right nostril. నన్ను నడిపించే నా విశ్వానికి, నేను అనుకున్నది సాధించేలా చేస్తున్న దేవునికి మరోసారి నాకు కృతజ్ఞత. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా కుటుంబం, నన్ను నడిపించే నా విశ్వానికి, నేను అనుకున్నది సాధించేలా చేస్తున్న దేవునికి నా కృతజ్ఞత. ఓకే సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉదయం అగ్నిగుండాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాలను శివనామాలతో దాటారు. భక్తులు కోలాటాలు, భజనలతో గ్రామంలో వీధిలో తిరుగుతూ శేష వాహనంపై శోభయాత్రను ఘనంగా నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉదయము అగ్నిగుండాల కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నిగుండాలను శివనామాలతో దాటారు. భక్తులు కోలాటాలు భజనలతో గ్రామంలో వీధిలో తిరుగుతూ శేషవాహనంపై శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని వారు కోరుకున్న కోరికలు నెరవేరాయని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్, పురోహితులు పారునందిని లక్ష్మణమూర్తి శర్మ, మోత్కూరు రామలింగ శర్మ, ఉపాధ్యక్షులు బుర్ర యాదయ్య గౌడ్, సుధగాని కృష్ణయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉయ్యాల అంజయ్య గౌడ్, సహాయ కార్యదర్శులు మోరిగాల శ్రీనివాస్ గౌడ్, కోల శ్రీనివాస్ గౌడ్, గొడిశాల శ్రీను గౌడ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారామపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. విద్యార్థి దశ 10వ తరగతి మారుతుందని, ఆ తర్వాతపై తరగతులకు వెళ్లే విద్యార్థులు ఇక్కడ క్రమశిక్షణతో చదువుకొని మంచి ఫలితాలు సాధించినట్లయితే ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వీడ్కోలు పలికి ఆటపాటలతో, ఉపాధ్యాయుల ప్రసంగాలతో, విద్యార్థుల ప్రసంగాలతో పాఠశాలలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయుల సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గిరివర్ధన్, వెంకట్రామరెడ్డి, వెంకటేష్,
సాయి శశాంక్, భానుప్రకాష్, సుధారాణి, హేమలత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అత్యవసర సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అత్యవసర సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదింపజేసినందుకు కాంగ్రెస్ పార్టీకి దీనికి సంపూర్ణ మద్దతునిచ్చి బిల్లు పాస్ కావడానికి సహకరించిన అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ కాగానే మొత్తం అయిపోయినట్టు కాదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని గవర్నర్ చేత ఆమోదింపజేసి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టించాలన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బిల్లులను చట్టరూపం దాల్చే విధంగా ఐక్యంగా పనిచేయాలని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంక్షేమ సంఘం కోరుతుందన్నారు. ఈ బిల్లును రాజకీయ అవసరాల కోసం వాడుకోకుండా నిజాయితీగా బీసీల కోసం, వారి అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా పనిచేయాలని కోరినారు. తమిళనాడులో మాదిరిగా చట్టాన్ని సవరించైన ఈ బిల్లు చట్టం రూపం దాల్చడానికి గట్టిగా కృషి చేయాలని అన్ని పార్టీలను కోరినారు. అసమానతలు లేని సమసమాజం నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అన్ని వర్గాల ప్రజలకు అందాలని కోరుకున్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఫైనాన్స్ సెక్రటరీ నల్లసోమ మల్లన్న, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుండా కోటప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే భవనం దగ్గర నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు పైన, మరి అదేవిధంగా బడ్జెట్ పైన అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ అసెంబ్లీలో 42% ఉద్యోగము మరియు విద్యా రంగాల్లో, దాంతోపాటు సామాజిక సంస్థలలో
రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పాస్ చేయించినందుకు దానికి అనుకూలంగా అన్ని ప్రతిపక్ష లీడర్లు ఆమోదం తెలిపినందుకు వారికి నా బీసీ సంక్షేమ సంఘం తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడమే ముఖ్య ప్రాధాన్యత కాదు, ఇది ఢిల్లీలో పార్లమెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి రిజర్వేషన్ ప్రకారము బీసీలకు 42% విద్య మరియు ఉద్యోగ మరియు పంచాయతీ ఎలక్షన్లో 42% ఇస్తామని చెప్పి వాగ్దానం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా పోయిన సంవత్సరము జెడ్టే కమిషన్ వేసి వారి యొక్క రిపోర్ట్ తీసుకొని 42% బిల్లు పాస్ చేసినందుకు, అసెంబ్లీలో పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి, వారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరికీ మేము బీసీ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో కూడా 42% రిజర్వేషన్ కావాలంటే పార్లమెంటులోనే ఈ చట్టాన్ని ఆమోదం చేసుకునేది ఉంటుంది. కావున ప్రతిపక్ష నాయకులు, అఖిలపక్ష నాయకులు అందరినీ కలిసి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్లో మోదీ గారితో కానీ పార్లమెంట్ కమిటీతో కానీ చర్చించి చట్టబద్ధ చేసినట్టే మాకు బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టు ఉంటుంది. ఈ బీసీలకు బడ్జెట్ కేటాయింపులో కూడా చాలా అన్యాయం జరిగింది. ఎలా ఇప్పుడు మా అధ్యక్షుల వారు 50,000 కోట్లు కావాలని, అదేవిధంగా మేము కూడా 50,000 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ ఇతన్ని ఈ 42% రిజర్వేషన్ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ 42% బీసీలకు చేయడమే కాదు, రాష్ట్ర గవర్నమెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది పార్లమెంటులో ఆమోదం తెలిపినప్పుడే మనం సంతోషపడాలి. ఏదో రాష్ట్రంలో చేసినంత మాత్రం మనకు సంతోషపడ్డది కాదు. రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్లాట తీసుకొచ్చినప్పుడే మనకు అనుకున్న 42% మనకు దక్కుతుందని. అలాగే ఈ 11,000 కోట్లు మన బీసీల కొరకు కేటాయించడం చాలా తక్కువ. దీన్ని ఎమ్మటే 50,000 కోట్లు పెంచాలని కోరుకుంటున్నాం. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నల్గొండ గడియారం సెంటర్లో జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బాణసంచా పేల్చి స్వీట్లు పంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆమోదించిన సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం హర్ష వ్యక్తం చేస్తూ గురువారం నల్గొండ గడియారం సెంటర్లో జ్యోతిబాపులే విగ్రహం వద్ద బాణసంచా పేల్చి స్వీట్లు పంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలు చేస్తున్న పోరాటాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేసి బడుగు బలహీన వర్గాలలో వెలుగు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి చేరిపోతుల రమేష్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు, జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మచ్చ నాగరాజు యాదవ్, కొవ్వూరి హరిబాబు, కర్నాటి మచ్చగిరి, చిలుకూరి శ్రీనివాస్, పున్నా తిరుపతయ్య, నామని ఆనంద్, బొల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురువారం నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద పూజా కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి పాల్గొని
మహాశివునికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యా సంస్థల వ్యవహర్తలు విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ భిక్షపతి మాట్లాడారు. గురువారం నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద పూజా కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి పాల్గొని మహాశివునికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యా సంస్థల వ్యవహర్తలు విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ భిక్షపతి మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. 10వ తరగతి ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు 40 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు సదుపాయాలను అధికారులు పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జీవీ రావు, కోశాధికారి మట్టా చెన్నయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, ట్రస్మా దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, నల్గొండ టౌన్ అధ్యక్షులు అజీజ్, శిరంశెట్టి శ్రీధర్ బాబు, చింతపల్లి మండల అధ్యక్షులు మట్ట అంజయ్య గౌడ్, శంభులింగారెడ్డి, పాముల అశోక్, తిరుమల రెడ్డి, హాలియా శ్రీనివాస్, పోట్లపల్లి గిరిధర్ గౌడ్, శాంతినికేతన్ శ్రీనివాస్, వెంకటరెడ్డి, రవీందర్, కన్నయ్య, నరసింహ, లింకల లక్ష్మి, అశోక్, లింగస్వామి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్ రాజు ప్లెక్స్ పక్కన సూర్యాపేటకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు శిరంశెట్టి ఆనంద్ ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ గురించి వేసిన చిత్రాల ప్రదర్శన ప్రారంభించడంతో పాటు ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ పుస్తకావిష్కరణ డాక్టర్ రామ్మూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డు రాజు ప్లెక్స్ పక్కన సూర్యాపేటకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు శిరంశెట్టి ఆనంద్ ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ గురించి వేసిన చిత్రాల ప్రదర్శన ప్రారంభించడంతో పాటు ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ పుస్తక ఆవిష్కరణ డాక్టర్ రామ్మూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిత్రకళ ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ ఆర్టిస్టులను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రముఖ ఆర్టిస్టు శిరంశెట్టి ఆనంద్ శ్రమ ఎంతో కొనియాడారు. తగిన విషయమన్నారు. ఒకప్పుడు బుద్ధుడు ఏ విధంగా జీవించాడనే విషయంతో పాటు ఏ విధంగా ప్రజలకు బోధనలు అందించాడని, నాటి సంగతులన్నీ కండ్లకు కట్టినట్లుగా ఆర్ట్ ద్వారా చూపించడం ప్రశంసనీయమన్నారు. బుద్ధుని విలువలను తెలపడానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, 64 కళల్లో ఇది 9వ కళ అని అన్నారు. సీనియర్ సంపాదకులు, సామాజికవేత్త డేగల జనార్దన్ మాట్లాడుతూ ఒక చిన్న కార్టూన్ పాలకులను ప్రభావితం చేసేదని, మనిషిని మనిషిగా చూసే మానవీయ అభివృద్ధి కావాలని, కంప్యూటర్ సాంకేతికతనే కాదు కొంచెం ద్వారా కళాకారుడు బతకాలని, కేవలం వైజ్ఞానిక శాస్త్రాలే కాదు సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ ప్రపంచానికి మానవత్వపు దారి చూపిన బుద్ధుని తత్వం చిత్రాల ద్వారా ప్రపంచ స్థాయికి తెలియచెప్పేలా నిరంతర శ్రమకు ఓర్చి పట్టు వదలని విక్రమార్కుడిలా తన జన్మభూమి సూర్యాపేట పేరును ప్రపంచ స్థాయిలో చాటిన సీనియర్ చిత్రకారుడు శిరంశెట్టి ఆనంద్ జీవిత ఆశయాన్ని సాధించిన ధన్యజీవి అన్నారు. ప్రముఖ కవి మహమ్మద్ అమీద్ ఖాన్, బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు నీలా శ్రీను, కార్టూనిస్టు పల్లె మణిబాబు, మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, వల్దాసు దేవేందర్, వీరు నాయుడు, ఆర్టిస్టులు పవన్, బీకే రాజు, శ్రీను, వాసాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు తన గాన మాధుర్యంతో అలరించారు. మొత్తం అడ్డం వస్తుంది. కృష్ణ సిరణ మంచి నెంబర్ మీరు ఇద్దరే. ఏయ్ నువ్వు ఓపెన్ బాబాయ్ ఇంత మాత్రం ఒప్పుకుంటు
ఆమె లలిత కళలు సాహిత్యం పట్ల స్వాగత గీతం ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ, శిల్పం లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, ఫోటోగ్రఫీ, సినిమా ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక కవి కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక రైటర్ కానీ క్రియేటివిటీ తెలుసు లేకపోతే ఆయన బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో సమాజానికి ఏం చెప్పగలుగుతారో అనే దాని మీద వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక డైరెక్టర్ ఆయన సినిమా ద్వారా చెప్పగలుగుతారు, ఒక శిల్పి ఆయన చెక్కడం ద్వారా చెప్పగలుగుతారు, ఒక ఆర్టిస్ట్ ఒక కార్టూనిస్ట్ ఆర్ట్ ద్వారా చెప్పగలరు. ఈవెన్ కార్టూనిస్ట్ సమాజానికి సంబంధించిన కార్టూన్లు వేయగలరు. దీన్ని ఫైన్ ఆర్ట్స్ కింద. అలాగే ఒకసారి మీరు కోనార్క్ టెంపుల్ చూస్తే దాని మీద ఒక శిల్పి చేసిన చెక్కడం, ఆ శిల్పి ఆలోచన విధానాన్ని లేకపోతే పెద్ద పెద్ద టెంపుల్ అని కూడా వాళ్ళ ఆలోచన విధానం డ్రాయింగ్ స్కిల్ అనేది ఒక అంశంగా ఉంది. ఇప్పుడు మన పేరెంట్స్కి కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాము. చిత్రకళకు సంబంధించి మన దగ్గర శిక్షణ ఇస్తున్నాము, నేర్చుకోండి అంటే వారు చిన్న వయసులో ఆ కళ మీద ఆసక్తి ఉండి పట్టుదలతో నేర్చుకోబట్టే ఈరోజు మన సూర్యాపేట ప్రాంతంలో అడుగున పడి ఉన్న ఈ అంశాన్ని వెలికి తీయగలిగారు. ఒక సైంటిస్ట్ కంటే ఇదిగా కూడా వారు ముందుకెళ్ళి అక్కడ పాపం పనిగిరి చూసాము. ఎండ ఏంటి, ఆ బండలేంటి, ఎక్కటం ఏంటి, దిగటం ఏంటి, పాపం ఎంత దూపకుండా ఉన్నారు, ఎంత కష్టపడ్డారు, అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంత హార్డ్ వర్క్ చేసి మొత్తం చిత్రరంగం ఇదంతా కూడా తీసుకొని వెళ్ళి ఈ రకంగా మనకి ప్రజెంటేషన్ ఇవ్వడం, మనకి దీని గురించి అవగాహన కల్పించడం, ముందు తరాలకి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. నాకు తెలిసి యూనివర్సిటీలో ఇది ఒక బేస్ అనుకుంటాను. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మీరు అందించిందే తొలిమెట్లు నాకు తెలిసినంత వరకు, నాకు కొంత అవగాహన ఉంది అక్కడ. ఈ తొలిమెట్టుని ఉపయోగించుకుని ఎంతోమంది నెక్స్ట్ రాబోయే విద్యార్థులంతా కూడా వీరి దగ్గర నుంచే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఒక ప్రక్క ఉరికించు యుద్ధ బేరీలు, ఒక చెంక శృంగారములు నాట్యాలు, నవరసాలు లిఖించు నగరానికి వచ్చాము. కనులు దేవని నీవు కలత పడవలదు, మనదులే ధనదులై మట్టి పాజేసిన నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి పిలవగానే ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇంత విజయవంతం చేసిన రామూర్తి డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఈ యొక్క పెయింటింగ్స్ నాగార్జున సాగర్ బుద్ధవనంలో పటేల్ రమేష్ రెడ్డి గారు మాట ఇచ్చారు. నాకు ఒక 10 పెయింటింగ్స్ ఆనందం మీకు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టి మేము టేకప్ చేసుకొని ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. అదే రామూర్తి డాక్టర్ గారు ఒక చెప్పగలరని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మిగతా వారందరూ కూడా పట్టు కృష్ణ కానీ, అమిత్ ఖాన్ సార్ కానీ, బండి రాధాకృష్ణ మేడం, దేగల జనార్దన్ సార్, వీళ్ళందరూ కూడా ఇంత విజయవంతం చేసినందుకు. హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ కింద నల్గొండ జిల్లాలో 2400 కోట్లు మాఫీ చేయడం జరిగిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల సమస్యలకు పరిష్కారమే కమ్యూనిస్టు ఎజెండా అన్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి. రాజకీయంగా తనను ఓర్వలేకే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించిన సీనియర్ నాయకులు ఎర్ర ఐలయ్య. చౌటుప్పల్లో కేటీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మానసిక ప్రశాంతతకు శ్వాస మీద ధ్యాస విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్న ఏఎస్పీ మౌనిక. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న ప్రధానోపాధ్యాయురాలు పద్మజ.
అసెంబ్లీలో బీసీలకు 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ప్రవేశపెట్టినందుకు హర్ష వ్యక్తం చేసిన చక్రహరి రామరాజు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్న జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి. పనిగిరి బౌద్ధ క్షేత్ర చిత్రకళా ప్రదర్శన అపూర్వమన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.